జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాకవి కాళిదాసు చే విరచితమైనటువంటి కుంభార సంభవం అనే మహాకావ్యంలో ప్రథమ సర్గలో పార్వతీదేవి యొక్క వర్ణనను మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు తర్వాత ఆ పార్వతీదేవి యొక్క వర్ణన ఏ విధంగా చేస్తున్నాడు? పాదముల నుండి శిరస్సు వరకు చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఆ పార్వతీదేవి యొక్క ఊరు భాగములను వర్ణిస్తూ ఉన్నాడు. ఊరు భాగములు అంటే తొడలు అన్నమాట. మామూలుగా తొడలను దేనితో పోల్చుతూ ఉంటారంటే ఏనుగు యొక్క తుండాలతో పోల్చుతూ ఉంటారు, లేదా అరటి బోధలతో పోలుస్తూ ఉంటారు. ఎందుకని? ఈ ఏనుగు యొక్క తుండాలు మరి గుండ్రంగా ఉంటాయి, తొడలు కూడా గుండ్రంగా ఉంటాయి. అరటి బోధలు నున్నగా ఉంటాయి అన్నమాట. మరి తొడలు కూడా నున్నగానే ఉంటాయి. కాకపోతే ఇక్కడేమంటున్నా అంటే ఆ ఏనుగు ఐరావతాదులు యొక్క తుండాలు, అదేవిధంగా అరటి బోధలు పార్వతీదేవి యొక్క తొడలకు సామ్యము పోల్చుటకు సాధ్యము కాలేదు అంటున్నాడు. ఎందుకనో చదువుకున్నాం. నాగేంద్ర హస్తా త్వచి కర్కశత్వాత్. త్వచి అంటే ఏంటంటే దాని యొక్క చర్మము కాస్త కర్కశంగా ఉంటుంది. ఏనుగు యొక్క తుండం యొక్క చర్మం కర్కశంగా అంటే కఠినంగా ఉంటుంది. అవి కఠినంగా ఉండడం వల్ల ఈమె తొడలతో పోల్చడానికి వీలు లేకపోయింది అంటున్నాడు. మరి అరటి బోధలతో అంటే ఏకాంత శైత్యాత్ కదలీ విశేష. మరి ఆ కదలీ విశేష అరటి బోధలు ఏమిటంటే ఎప్పుడూ చల్లగానే ఉంటాయట. అవి ఎప్పుడూ చల్లగా ఉండే దానివల్ల తొడలను ఆ విధంగా పోల్చడానికి వీలు లేదు. అందువల్ల అరటి బోధలు కానీ ఏనుగు తుండాలు కానీ పార్వతీదేవి యొక్క తొడలతో పోల్చడానికి వీలుగా లేదన్నాడు. ఎందుకు అంటే ఇంకా చెప్తాం, అవి లబ్ధ్వాహిలోకే పరిణాహి రూపం. అవి రెండు విశాలమైనటువంటి రూపములు కలిగినవే. ఏనుగు తుండాలు కానీ అరటి బోధలు కానీ పార్వతీదేవి యొక్క తొడల్లాగా. కాకపోతే జాతాస్తదూర్వో ఉపమాన బాహ్యా. ఆ పార్వతీదేవి యొక్క ఊరువులకు ఉపమానములుగా ఉండుటకు అవి తగలేదు అంటూ ఉన్నాడు. మరొకసారి శ్లోకం. నాగేంద్ర హస్తాస్త్వచి కర్కశత్వాత్ ఏకాంత శైత్యాత్ కదలీ విశేష లబ్ధ్వాపి లోకే పరిణాహి రూపం. పరిణాహి రూపం అంటే విశాలమైనటువంటి ఆకారం అన్నమాట. అవి విశాలమైనటువంటి ఆకారం కలిగినా కూడా జాతాస్తదూర్వోహో తదూర్వోహో పార్వతీదేవి యొక్క ఊరువులకు ఉపమాన బాహ్యా జాతా. ఈ ఉపమానానికి వెలువడిగా ఉన్నటువంటివిగా అంటే ఉపమానానికి తగినటువంటివిగా జాతా అయినవి అంటూ ఉన్నాడన్నమాట. ఇది దాని తర్వాత మరొక శ్లోకం. ఏతావతానన్వనుమేయసోభి కాంచీ గుణస్థానమనిందితాయ ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. ఇక్కడేమంటున్నా అంటే అనిందితాయా కాంచీ గుణస్థానం అంటున్నాడు. అనిందితాయా అంటే ఏంటి? మామూలుగా ఆ పార్వతీదేవి యొక్క ఎంతో అందమైనది అన్నమాట. అందమైనటువంటి ఆ పార్వతీదేవి యొక్క కాంచీ గుణస్థానం. కాంచి అంటే మొలత్రాడు కట్టుకునేటటువంటి ప్రదేశం అన్నమాట. అంటే ఏంటి? మనం మామూలుగా కటి ప్రదేశం అంటారు సంస్కృతంలో, మనం కాస్త తెలుగులో చెప్పుకుంటే పిరుదులు అంటారన్నమాట. ఆ ప్రదేశము అనుమేయ శోభి అన్నమాట. అంటే ఇక్కడ ఏమిటంటే అందమైనది అయినా కూడా ఆమె యొక్క కటి ప్రదేశము ఎంత అందంగా ఉన్నదో అని చెప్పడానికి ఒక శివుడు తపస్సు చేసిన తర్వాత
లేదా శివుడు పార్వతిని తపస్సు చేశాడు పార్వతిని భారీగా పొందాలని, పార్వతీదేవి కూడా శివుణ్ణి భర్తగా పొందాలని తపస్సు చేశారనమాట. ఆ తపశ్చర్యానంతరము మరి పార్వతీదేవిని వివాహం ఆడతాడు కదా. వివాహం ఆడిన తర్వాత ఆ శివుడు తన యొక్క ఒడిలో ఆ పార్వతీదేవిని కూర్చోబెట్టుకున్నాడు అనమాట. అప్పుడు ఆ పార్వతీదేవి యొక్క కాంచీ గుణస్థన అందమైనటువంటి ఆ పిరుదు ప్రాంతం శివుని యొక్క అంకమును చేరినది. అంతవరకు ఆ శివుని యొక్క అంకమును చేరడానికి ఏ స్త్రీ యొక్క ఆ కటి ప్రదేశము అర్హత పొందలేదట. ఎందుకని? శివునికి తగినటువంటి వాళ్ళు కాదు, అంత అందమైన వాళ్ళు కాదు అని చెప్పడం అన్నమాట. ఇప్పుడు పార్వతీదేవి యొక్క కటి ప్రదేశం చాలా అందమైనది కాబట్టి శివుని యొక్క అంకం చేరింది అని మనం అనుమానించవచ్చు అని కూడా మహాకవి రాస్తూ ఉన్నాడు. ఏతావతానన్వలిమే యశోభి కాంచీ గుణస్థానమనిందితాయ ఆరోపితం యద్గిరిసేన పశ్చాత్. గిరిసేన అంటే ఏంటంటే గిరౌసేతే ఇది గిరిశ. అతడు కైలాస పర్వతంలో నివసిస్తాడు కదా శివుడు, అందుకని గిరి అంటే కైలాస పర్వతం అన్నమాట. అందులో ఉంటాడు, నివసిస్తాడు కాబట్టి ఆయన గిరిశుడు అనమాట. గిరిసేన అంటే శివుని చేత పశ్చాత్ తాను తపస్సు చేసిన తరువాత ఆమె యొక్క అంకంలో ఆరోపితం అంటున్నాడు. తను అంటే వివాహం చేసుకొని మరి తన యొక్క ఒళ్ళో అంకంలో కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి ఆమె యొక్క కటి ప్రదేశం కాంచీ గుణస్థానం చాలా అందమైనది అని మనం ఊహించుకోవచ్చు అని చెబుతూ ఉన్నాడు అన్నమాట. దాని తర్వాత తస్యా ప్రవిష్టానతనాభిరంధ్రం రరాజతన్వీనవరో మరాజి నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేకలా మధ్యమణేరివార్చిత. ఇక్కడేమంటున్నాడు చూడండి, ఒక్కో దాన్ని చెప్పి ముందేమన్నాడు, పాదాలు వర్ణించాడు, దాని తర్వాత మరి పిక్కలు వర్ణించాడు, దాని తర్వాత తొడలు వర్ణించాడు, దాని తర్వాత కటి ప్రదేశాన్ని వర్ణించిన తర్వాత ఇప్పుడు ఈ నీవీ ప్రదేశం అన్నమాట బొడ్డు ప్రాంతాన్ని వర్ణిస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే చాలా అందమైనటువంటి వర్ణన కాబట్టి చాలామంది ఈ అందమైనటువంటి ప్రదేశాలను స్త్రీల యొక్క అందాన్ని వర్ణించడం మానుకొని చేస్తూ ఉంటారు. కానీ మహాకవి కాళిదాసు మరి సౌందర్యోపాసకుడు కాబట్టి సౌందర్యాన్ని బాగా అందంగా వర్ణించాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆమె యొక్క బొడ్డు ప్రదేశ ప్రాంతంలో నవరోమరాజి అంటున్నాడు. అప్పుడే మొలిసినటువంటి ఆ వెంట్రుకలు రోమాలు మరి కాస్త నలుపుదనాన్ని సంతరించుకున్నాయి అంటూ ఉన్నాడు అన్నమాట. అది ఏ విధంగా చెప్తున్నాడు? నతనాభిరంధ్రం ప్రవిష్ట అని. మామూలుగా బొడ్డు ప్రదేశం కాస్త లోతుగా ఉంటుంది కదా, నత అంటే లోతుగా ఉన్నటువంటి నాభిరంధ్రం బొడ్డు ప్రదేశాన్ని తస్యా ప్రవిష్ట అన్నమాట. ఏం ప్రవేశించిన ఆ ప్రాంతాన్ని అంటే నవరోమరాజు, అప్పుడే మొలిసినటువంటి కొద్దిపాటి నల్లనిధనము కలిగినటువంటి రోమాలు కనపడ్డాయన్నమాట. అవి ఏ విధంగా ఉన్నాయి? నీవీమతిక్రమ్య సితేతరస్య తన్మేకలా మధ్య మణేరివార్చిత అంటున్నాడు. ఆ నీవీం అంటే పోకముడి, ఆ పోకముడిని అతిక్రమించి సితేతరస్య తన్మేకలా మధ్య మణేరివార్చిత. మేకల అంటే ఒడ్డాణం, ఒడ్డాణాన్ని కట్టుకుంటారు కదా, ఒడ్డాణం తొడుక్కుంటారు కదా, ఆ ఒడ్డాణం యొక్క మధ్యలో ఇక్కడ ఆ ఈ ఇంద్రనీలమణి ఉంటుంది. మామూలుగా ఒడ్డాణానికి మణులు కూడా మరి పోల్చి పెడుతూ ఉంటారనమాట. ఆ ఇంద్రనీలమణి యొక్క కాంతిని పోలి ఉన్నదట ఆమె యొక్క నవరోమరాజి, అప్పుడే ములిసినటువంటి ఆ వెంట్రుకల యొక్క వరుస అని చెబుతూ ఉన్నాడు అనమాట. ఏ తావత ఇక్కడేముంది? ఆమె యొక్క బొడ్డు ప్రదేశమేమో మరి కాస్త లోతుగా ఉంది, అక్కడ నవరోమరాజు ఉంది, అక్కడే ఒడ్డాణం ధరించి ఉంది కాబట్టి ఒడ్డాణములో ఆ నీలమణి ఇంద్రనీలమణి ఉంటుంది కదా, దాని యొక్క కాంతిని పోలి ఆ నవరోమరాజు ఉన్నది అని మరి అంటే అది ఏ విధంగా ఉందంటే మేకలా మధ్యగత
మణేరి వాచిత, ఆ మణి యొక్క కాంతియా అన్నట్లుగా ఉన్నదట. ఆ కాంతితో పోల్చాడన్నమాట. మరి ఈ విధంగా మనం పార్వతీదేవి యొక్క వర్ణన చేసుకుంటున్నాం. మరి ఈ రోజుతో ఈ వర్ణన ముగించి తర్వాత రేపు మళ్ళా మరొక అవయవ వర్ణంతో ప్రారంభిద్దాం. హరి ఓం తత్.